చెప్పరా. మామ కొత్త హారర్ మూవీ రిలీజ్ కదా, ఈవినింగ్ సినిమా పోదాం. టికెట్స్ కష్టమేమో బే. ట్రై చేయబే, ప్రెస్లో ఉన్నావు కదా. ఫైన్, నైట్ షో పోదాం. మామ మూవీలో చూపించాడు నిజంగా స్పిరిట్ గేమ్ ఉంటుందా? ఉంటుందిరా, హాస్టల్లో ఆడేవాడినిగా. అవునా? అరే మనం ఆడదాం రా. చాలా డేంజరస్ గేమ్, వద్దురా. అలాంటి ఏం పెట్టుకోకండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. రారా. ఏంట్రా ఆడదాం అంటే ఇలా వెళ్ళిపోయారు వీళ్ళు. నాకు తెలుసురా, ఆడదాం పదా. ఇది ఎక్కడిదిరా? చెప్పానుగా నేను ఆడేవాడిని. రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా. నిజంగా వస్తుందా రా? పిచ్చోడా, కళ్ళు మూసుకొని స్పిరిట్ కమ్ అను. స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్. స్పిరిట్ కమ్. Spirit come. Spirit come. మీరెవరు? ఎలా చనిపోయారు? ఇతని పేరు వివేక్. పేరుకు తగినట్టుగానే వివేకవంతుడు. టాప్ మోస్ట్ కాలేజీలో సీట్ వచ్చిందని ఆనందంగా ఉన్నాడు. కానీ అంతలోనే హలో, మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఎక్కడా? సార్ మా డాడీకి ఎలా ఉంది సార్? చాలా సీరియస్గా ఉందయ్యా. ఏ విషయం చెప్పలేము, ముందే బ్లడ్ తీసుకురా. ఎవరు కావాలన్నా? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లేదన్నాడు. అర్జెంట్ అన్న, చెప్తే అర్థం కదా. థ్యాంక్ యూ సార్. వాడికి చెప్పలయా? వెళ్ళు, 1000 రూపాయలు ఇచ్చేస్తా. సార్ మీ నాన్న పోయాడయ్యా, వెళ్ళు మార్చేకి వెళ్ళు. హలో, నీ సీట్ పోయిందయ్యా. అదేంటి సార్, ఏమైంది? ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ పంపించారు, వెళ్ళాయంతో మాట్లాడుకో. ఎవరైనా మీ వల్ల కాలేజ్ తీసిపోయింది సార్. సార్ నా లైఫ్ సార్. మీకెందుకయ్యా చదువులు? చదువు ఏం సాధిస్తారు? పోయి చావండి. సార్ అలా అనకండి సార్. సార్ ప్లీజ్ సార్. సమాజం వల్ల మోసపోయి ఏం చెయ్యాలో తెలియక చివరికి ఈ దారి ఎంచుకున్నాడు. you
హలో. హలో రోహన్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎమర్జెన్సీ, అర్జెంట్గా బ్లడ్ బ్యాంక్కి రా. సరే. బ్లడ్ లేదేం లేదు నడు. చెప్తే అర్థం కదా. బ్లడ్ లేదేం లేదు నడు. చెప్తే అర్థం కదా. 1000 రూపాయలు చేతిలో పెట్టు, ఇచ్చేస్తా. వెళ్ళి తెచ్చుకో. రోహన్ రోహన్ అక్కడ రా. రోహన్ గారు ఏమైనా చేంజ్ అబ్జర్వ్ చేశారా? ఎందుకు? ఏమైంది? బ్లడ్ బ్యాంక్లో లంచం అడిగాడని వార్డ్ బాయ్ని కొట్టాడు రా. బ్లడ్ తీసుకోవడానికి పోతే 3వసారి కానీ బ్లడ్ రాలే బాడీలోంచి. అవునరా, నిన్న ట్రాఫిక్ పోలీసుకి లంచం ఇచ్చిన అని కూడా కొట్టాడు. ఇదంతా నో. ఇదంతా దయ్యం వల్లే. ఆ వీడియోలు ఉంది. ఎక్కడున్నాడో? యా డాడ్. ఎక్కడున్నావురా? సైట్ దగ్గర. త్వరగా ఇంటికి వచ్చాయి. యా డాడ్ కమింగ్. ఎవరినా నేను కాపాడింది? ఎవరు బాబు నువ్వు? గుర్తుపట్టలేదా? నాలాంటి వివేకులు చాలా మంది చనిపోతున్నారు. ఈ సమాజం వల్ల నా తండ్రిని కోల్పోయాను. నీ వల్ల నా జీవితాన్ని కోల్పోయాను. నిజాయితీగా ఉండే వాళ్ళని ఈ సమాజం బతకనివ్వదా? నదిలోని చాప సముద్రంలోకి వెళ్తుందని ఆనందపడాలా, లేక నీలాంటి జాలర్లకు బలైపోతుందని బాధపడాలా? నిన్ను చంపాలనుకుంటే ఈ పాటికి నీ కొడుకు నీ సౌందర్యం ఉండేవాడు, కానీ నిన్ను మార్చడమే నా ఉద్దేశం. తప్పు చేసావు నాన్న. నీ కొడుకుగా బతకడం కంటే చావడం మేలు. అసలు ఏం చేస్తున్నాం మనం? ఇన్ని కోట్ల ప్రజాధనం మన స్వార్థం కోసమే దాచుకున్నాం. ఇక మీద చదువుకునేవాడికి సీటు కానీ చదువుకునేవాడికి కాదు. మనిషి మనిషికి సాయం చేస్తేనే మనిషి అనిపించుకుంటాడు. మనం మనుషులం అనిపించుకుందాం. ఈ సమాజాన్ని మార్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. మరి మీరు?